ప్రార్థనలో విసుగు పుట్టిస్తాడు శత్రువు. వాడు ప్రేరణ మాటలు. ఏం ప్రార్థనో ఏం ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు, ఏది జవాబు, ఏది కార్యసిద్ధి, ఏది జరిగింది, ఏది నెరవేరింది, ఏది అయ్యింది, ఏది, ఇవన్నీ వినపడుతుంటాయి వాడి సణుగుళ్ళు. అవి వాడివి, మనవిగా వినపడుతుంటాయి మనకి. అర్థమైందా? అంటే ఒక రకమైన విసుగు. అలా నీకు రావద్దని లూకాసు వార్త 18లో యేసయ్య చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. వారు విసుగక నిత్యము ప్రార్థించుచుండవలెనని ఆయన వారికి ఉపమానము చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అక్కడ. సో ప్రార్థనలో విసుగు వచ్చింది, అయినా మీరు విసుక్కోవద్దు, పట్టుదల కలిగి ఉండండి, పట్టు విడవక ప్రార్థించండి అని నేర్పాడు. యేసుప్రభు శిష్యులకి బోధన నేర్పలా, మరి ఇంకోటి నేర్పలా, ప్రార్థన నేర్పాడు.